సోదరులుగా మాట్లాడు చాలా మంది దిగుతరతో కానీ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఎగువ తరగతి వాళ్ళు కానివ్వండి, ఏదో ఒక వర్గానికి సంబంధించింది కాకుండా మొత్తం అందరికీ కూడా ఆడంబరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఆ విషయం స్ఫూర్తిగా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అదే మేమందరికీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రతి సభల్లో చెబుతూ ఉంటాడు నన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడని, కానీ నాకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఏదో నేను చెప్పిన మాటలు కాదు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇతను పవన్ కాదు తుఫాన్ అని. తమ్ముళ్ళు అవునా కాదా? థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనందరి చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గూండా నా కొడుకు నడుకున్నారా రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. భయం నాకు కాదురా చావుకి. నన్ను ఒక్కనే రమ్మనే దమ్ము లేక 6 నెలలుగా నా వెనక్కే పిచ్చి కుక్కలా తిరుగుతుంది. ప్రాణంగా పెంచుకునే బిడ్డ మీద ఒట్టు, పౌరుషంగా పెంచే మెస్సు మీద ఒట్టు. మీలో ఒక్కడు మిగిలిన మీకంటే ఒక్క సెకండ్ ముందు నేను చచ్చిన మేసాలు తీయించి శవాన్ని పొచ్చమంట రండ్రా అని ఇంత ఎనర్జెటిక్గా చెప్పిన ఈ డైలాగ్ని ఆయన ఎప్పుడు చెప్పే కామెడీ జానర్లో చెప్తే ఆ డైలాగ్, ఒరేయ్ చావంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే చెలగత్తన్నా కొడుకున్నారా రాతోడు రా విక్రమ్ సింగ్ రాతోడు. ఒరే భయం నాకు కాదురా చావుకే. నన్ను చూస్తే గజ్జికొకరు చూసినట్టు కిలోమీటర్లు ఓడిపోతున్నది. నేను చావాలంటే నాతో పాటు వచ్చే 10 మంది అని తోడు కావాలరా బామ్మద్ది. ఏరా నువ్వు వస్తావా? అది మొమ్మండి వచ్చేదన్నారా? అది కాదురా మ్యాటర్. విపరీతంగా పోయింది వీటి మీద ఉంటారా పౌరుషంగా పోయింది మేహమో అట్ట. నేను ఒక్కటి మిగిలిన మీకంటే ఒక్క సెకండ్ ముందు నేను చచ్చినా మీకు మాట్లాడిపోదరా ఏనంటారా కుమ్మేస్తుందా? సో ఇలా రవితేజ గారి యొక్క డైలాగ్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నాగార్జున ఈ రోజు మీలో ఎవరి కోటీశ్వరుడు గేమ్ షోలో ఈ గేమ్ లో ఈ రోజు మనతో పాటు ఆడటానికి రాజమండ్రి నుంచి రామా గారు వచ్చారు. ఆవిడ అడుగుకొని ఎవరో తెలుసుకుందాం. రామా గారు, మీరు పెట్టుకున్న చౌచౌకీలు చాలా బాగున్నాయి. మీరు వేసుకున్న వంగపండు చూడిదారు మీకే కాదు ఈ షోకి కూడా చాలా అందరినీ తీసుకొచ్చింది. మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అలాగే మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారంట. నా కోసం, మా అభిమానుల కోసం ఒక్క పాట పాడేస్తున్నారు మీరు అని ఆవిడ రాకపోయినా బలవంతంగా పాడి చేస్తారు. సో అదే నాగార్జున ఒక మేల్